శేర్లింగంపల్లి నియోజకవర్గం కుక్కట్పల్లి డివిజన్లో అరికెపూడి గాంధీ ప్రచారం నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం పాపిరెడ్డి నగర్ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి అనంతరం డివిజన్లోని పాపిరెడ్డి నగర్ ఆస్బెస్టాస్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా మూడోసారి విజయం సాధిస్తామని అన్నారు. చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ్ముళ్ళు అన్నలు మళ్ళొకసారి కారుకుంటూ మళ్ళొకసారి జై గణన కుక్కట్పల్లి డివిజన్ జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పాపిరెడ్డి కాలనీలో శివాలయం ఆంజనేయ స్వామి టెంపుల్లో మాకెప్పుడు కూడా ఆచారం ఈశాన్యం నుంచి దేవాలయంలో పూజ చేసుకొని ఇక్కడ ఎప్పుడు కార్యక్రమం చేసినా ఇక్కడ కార్యక్రమం చేయడం అనేది మాకు మొదటి నుంచి వస్తున్నటువంటి అలవాటు. దానిలో భాగంగానే పూజ చేసుకుని ఇక్కడ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. మరి ఇదంతా మా కంచుకోట, మా మిత్రులు, శ్రేయోభిలాషులు. నేను ఎలక్షన్లో నిలబడినప్పటి నుంచి, మా జూపల్లి సత్యనారాయణ గారు నిలబడినప్పటి నుంచి, మా పార్లమెంట్ సభ్యులు నిలబడినప్పటి నుంచి ఎప్పుడు కూడా మెజార్టీ, మంచి మెజార్టీ, గొప్ప మెజార్టీ ఇస్తున్నటువంటి మా సోదరులు, సోదరిమణులు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి మాకు ఇక్కడ ఒక మేము గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాం. ఫార్మాలిటీగా పాదయాత్ర, రాజకీయంలో ఉన్నాం కాబట్టి పాదయాత్ర చేయాలి తప్పించి మేమంతా కూడా రోజు వారానికి 3 రోజులు కలిసే ఉంటాం కుటుంబ సభ్యుల మాదిరిగా. అయినప్పటికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఓటు అడగాలి, ఇది ఒక నైతిక బాధ్యత అనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. మరి మేము చేసినటువంటి సంక్షేమం, మేము చేసినటువంటి అభివృద్ధి, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు సహకరించిన తీరు, మా 9.5 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే మేము అసలు పాదయాత్ర కూడా చేయాల్సిన అవసరం లేదు. అయినా మినిమం మోరల్ రెస్పాన్సిబిలిటీస్తో మా కుటుంబ సభ్యులతో కలిసి మేము తిరుగుతున్నాం తప్పించి మరి భారీ మెజార్టీ వస్తుంది. మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం